అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి ఒక మంచి టేస్టీ టమాటో చట్నీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా చిన్నతనంలో టిఫిన్ సెంటర్లో చేసే చట్నీ అనమాట. ఏ చట్నీ ఉన్నా లేకపోయినా ఈ చట్నీ మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందే. ఈ చట్నీతో తినకపోతే అక్కడ టిఫిన్ తిన్నా సాటిస్ఫాక్షనే ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ రోజు తిని 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 బోర్ కొడితే ఇలా టమాటా చట్నీ నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. ఈ చట్నీ డైలీ తిన్నా కూడా అస్సలు బోర్ కొట్టదు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మంచిగా టేస్టీగా తినేస్తారు. బ్రేక్ఫాస్ట్లో ఇది అది అని ఎంచుకోవాల్సిన పని లేదండి. ఎందులోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ స్నాక్స్లోకి కూడా పునుగులు, బజ్జీ, వడలు ఇలాంటి వాటితో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక అస్సలు లేట్ చేయకుండా ఎంత టేస్టీగా అండ్ త్వరగా చేసుకుని ఈ టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 8 దాకా ఎండుమిరపకాయలు వేసుకుని 5-6 తొక్కవలుచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేయండి. ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వీటితో పాటుగా 4 మీడియం సైజ్ టమాటాలని కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసేసేయండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుంటూ టమాటాలు సాఫ్ట్గా ఉడికిపోయేలాగా మగ్గించండి. చూడండి, టమాటాలు ఇలా మెత్తగా మగ్గితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక పావు పచ్చి కొబ్బరి ముక్కను తీసుకుని ముక్కల కింద చేసుకుని వేసేసేయండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, అరకప్పు దాకా కొత్తిమీర కాడలతో సహా వేసేసేయండి. ఇవన్నీ వేసాక ఒక్కసారి కలిపేసి జస్ట్ 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించండి, సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆపి వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వాలి. చల్లారిపోయాక అన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసి చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు కూడా వేసుకుని మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసేసేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బాక్స్లోకి తీసుకుని అందులోకి కొద్దిగా వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కాస్త ఇంగువ వేసేసి తాలింపు పెట్టి ఆ తాలింపుని ఈ పచ్చళ్ళలోకి వేసి కలిపేసేయండి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఇక అసలు దీన్ని వదిలిపెట్టరు. పిల్లలైనా సరే మళ్ళీ ఇదే చట్నీ చేయమ్మా అని అడుగుతారు, అంత బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.